శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం ఆగస్టు 10 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కెరీర్ మరియు వ్యాపారం సగటు స్థాయిలో ఉంటాయి, కాబట్టి ఆకస్మిక లాభాలను ఆశించవద్దు. మీరు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా రిస్కుతో కూడిన విషయాలలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ప్రియమైన వారి నుండి ఆర్థిక సలహాలు తీసుకోవడం మీకు సహాయపడవచ్చు. మీ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. విధానాలు మరియు నియమాలను విశ్వసించడం అంటే చట్టబద్ధమైన మరియు సురక్షితమైన మార్గాలలో మాత్రమే డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి. కొంత అనూహ్యత ఉండవచ్చు, అంటే ఆకస్మిక ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి కొంత అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మొత్తం మీద స్థిరమైన వేగంతో ముందుకు సాగడం మరియు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా మీరు ఈ రోజును నష్టం లేకుండా గడపగలుగుతారు. కుంభరాశివారు ఈ రోజు వారి ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. సమయం మిశ్రమ ప్రభావాలను కలిగి ఉన్నందున మీ ఆరోగ్యంలో కొంత అనూహ్యత ఉండవచ్చు. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పోషకాహారం తీసుకోవడం మరియు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడి కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పనిలో ఓపిక చూపడం మరియు సమతుల్యతతో ముందుకు సాగడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సంస్థ మరియు క్రమశిక్షణపై దృష్టి పెట్టడం మీ జీవనశైలిని మెరుగుపరచడానికి మరియు ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. రిస్కుతో కూడిన పనులు లేదా కార్యకలాపాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే గాయాలయ్యే ప్రమాదం ఉంది. మొత్తం మీద ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఈరోజు చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు సగటుగా ఉంటుంది. మీరు మీ పనులను స్థిరమైన వేగంతో ముందుకు తీసుకువెళ్లాలి. తొందరపాటు పనికిరాదు. మీ బాధ్యతలను నెరవేర్చడానికి మీరు ప్రయత్నిస్తారు, కానీ కొన్ని ఊహించని అడ్డంకులు ఎదురవుకావచ్చు. మీ పై అధికారులు మరియు సహజోగులతో సమతుల్యత మరియు సామరస్యాన్ని పాటించడం చాలా అవసరం. కమ్యూనికేషన్లో శ్రద్ధగా ఉండండి, మీ మాటలు అపార్థం చేసుకోబడే అవకాశం ఉంది. ప్రియమైన వారి నుండి లేదా అనుభవజ్ఞులైన సహజోగుల నుండి సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి. విధానాలు మరియు నియమాలను విశ్వసించండి, అంటే కంపెనీ రూల్స్ను పాటిస్తూ పనిచేయండి. రిస్కుతో కూడిన ప్రాజెక్టులు లేదా పనులకు దూరంగా ఉండండి. మీ పనిలో సంస్థ మరియు క్రమశిక్షణపై దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఓపికతో ఉంటే ఈ రోజుని ఎటువంటి పెద్ద సమస్యల్లేకుండా పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వ్యాపారస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ వ్యాపారం సగటు స్థాయిలో కొనసాగుతుంది. పెద్ద లాభాలు లేదా నష్టాలు రెండూ ఊహించలేము. మీరు మీ వ్యాపారంలో స్థిరమైన వేగంతో ముందుకు సాగాలి మరియు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. రిస్కుతో కూడిన వ్యాపార ఒప్పందాలు లేదా పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. మీ వ్యాపారంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. భాగస్వాములు లేదా కస్టమర్లతో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన వారి నుండి లేదా నిపుణుల నుండి సలహాలు తీసుకోవడం మీ వ్యాపారానికి మేలు చేస్తుంది. వ్యాపారంలో విధానాలు మరియు నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఊహించని కొన్ని సవాళ్లు ఎదురవుకావచ్చు, వాటిని ఓపికతో మరియు ప్రణాళికతో ఎదుర్కోవాలి. మొత్తం మీద ఇది జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన రోజు. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు కొంచెం సవాలుగా ఉంటుంది. మీ ఏకాగ్రతలో కొంత అనూహ్యత ఉండవచ్చు, అంటే కొన్నిసార్లు బాగా చదవగలుగుతారు, మరికొన్నిసార్లు దృష్టి మరలవచ్చు. మీరు స్థిరమైన వేగంతో మరియు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి. కష్టమైన విషయాలలో ఓపిక చూపడం చాలా ముఖ్యం. మీ ఉపాధ్యాయులు లేదా కుటుంబ సభ్యుల నుండి సలహాలు తీసుకోవడం మీకు సహాయపడవచ్చు. రిస్కుతో కూడిన పనులు, అంటే పరీక్షలకు సరిగ్గా సిద్ధపడకుండా వెళ్లడం వంటివి చేయవద్దు. మీ స్టడీ షెడ్యూల్లో సంస్థ మరియు క్రమశిక్షణపై దృష్టి పెట్టండి.
కమ్యూనికేషన్లో అంటే స్నేహితులతో మాట్లాడేటప్పుడు లేదా చర్చలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి, ఎందుకంటే అనారోగ్యం మీ చదువుపై ప్రభావం చూపుతుంది. మొత్తం మీద క్రమశిక్షణ మరియు ఓపికతో ఉంటే విద్యార్థులు ఈ రోజును అధిగమించగలుగుతారు. కుంభరాశివారు ఈరోజు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రిస్క్తో కూడిన విషయాలకు దూరంగా ఉండండి. అది ఆర్థిక పెట్టుబడులు కావచ్చు, ప్రమాదకరమైన పనులు కావచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా ఉండండి మరియు తొందరపడకండి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. కమ్యూనికేషన్లో స్పష్టంగా మరియు జాగ్రత్తగా ఉండండి, అపార్థాలకు తావివ్వకండి. ఎవరితోనైనా వాదనలకు దిగకుండా సమతుల్యత మరియు సామరస్యాన్ని పాటించండి. విధానాలు, నియమాలు మరియు చట్టాలను గౌరవించండి మరియు వాటిని అతిక్రమించవద్దు. ఊహించని సంఘటనలకు మానసికంగా సిద్ధంగా ఉండండి. ప్రియమైన వారి సలహాలను వినండి, అది మీకు సహాయపడుతుంది. ఓపిక ఈరోజు మీకు అతిపెద్ద ఆయుధం. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ జీవితంలో సమతుల్యత మరియు సామరస్యం అవసరం. కొంత అనూహ్యక కారణంగా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా ఊహించని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీరు ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన వారి నుండి సలహాలు తీసుకోవడం వల్ల కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించండి, కానీ మీపై ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవడానికి సంస్థ మరియు క్రమశిక్షణపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఓపిక మరియు అవగాహనతో వ్యవహరిస్తే కుటుంబ సంబంధాలు సజావుగా ఉంటాయి. కుంభరాశివారికి వారి జీవితస్వామితో సంబంధంలో ఈరోజు ఓపిక మరియు అవగాహన చాలా అవసరం. మీరిద్దరి మధ్య కమ్యూనికేషన్లో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినండి మరియు తొందరపడి ప్రతిస్పందించవద్దు. రిస్క్తో కూడిన విషయాల గురించి లేదా సున్నితమైన అంశాల గురించి వాదనలకు దిగవద్దు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ సమతుల్యతను పాటించడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి సలహా తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. మీ ఇద్దరి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఊహించని కొన్ని సంఘటనలు మీరందిటిని పరీక్షించవచ్చు, కానీ మీరు ఓపికతో మరియు ప్రేమతో వ్యవహరిస్తే వాటిని అధిగమించగలుగుతారు. స్థిరమైన వేగంతో మరియు సామరస్యంతో ముందుకు సాగడం మీ వైవాహిక జీవితానికి ఈరోజు చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన రోజు. మీ సంబంధంలో కొంత అనూహ్యత మరియు అస్థిరత ఉండవచ్చు. మీ భాగస్వామితో కమ్యూనికేషన్లో చాలా శ్రద్ధగా ఉండండి. చిన్నమాట కూడా పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. రిస్క్తో కూడిన నిర్ణయాలు అంటే సంబంధం గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయవద్దు. ఒకరికొకరు ఓపికగా ఉండడం మరియు సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. అవివాహితులైన వారు న్యూ రిలేషన్షిప్స్ విషయంలో తొందరపడకండి. వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు సాగండి. మీ ప్రియమైన వారి సలహా తీసుకోవడం మీకు సహాయపడవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. మొత్తం మీద ప్రేమ జీవితంలో స్థిరత్వం మరియు సామరస్యం కోసం మీరు ఈరోజు కొంత ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.